వెల్కమ్ టు అవర్ ఛానల్. పొలిటికల్ అనలిస్ట్ హరీష్ కుమార్ గారు అయితే మన ముందున్నారు. కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి, అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యేసి 1 year అయిపోయింది అనేసి చెప్పుకోవచ్చు. ఇటు పక్కల పాలిటిక్స్గా చూసుకున్నట్టయితే, ఇటు పక్క సినిమాలు చూసుకున్నట్టయితే ఏది బెటర్ అనిపిస్తుంది? ఇప్పుడు ఎలా ఉంది జనసేన పాలన అంటే ఏం చెప్తారు? జనసేనకు వచ్చేటప్పటికి ఆయన సినిమాల్లో ఆయనకి అడ్డెవరు లేరనే అనాలి. ఆయన ఒక టాప్ స్టార్. అంటే చాలామంది హీరోలు ఉండొచ్చు. అప్పటి వరకు ఒక ఒక టైప్లో ఉండే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దాంట్లో ఒక హ్యూమన్ యాంగిల్ కనిపించింది. ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజికం సంబంధించి ఏదో ఒక డైలాగ్లో క్యారెక్టరో లేదంటే సాంగో ఏదో ఒకటి పెట్టుకుంటూనే వచ్చారు. అంటే ఆయనలో ఫస్ట్ నుంచి ఒక హ్యూమన్ యాంగిల్ అనేది ప్రజలకు ఏదో చేయాలి అనే తపనలో ఉంది. దాంట్లోనే ఆయన సక్సెస్. అంతమంది ఆయనకి ఇష్టపడ్డారు, అంతమందికి ఆయనకి కనెక్ట్ అయిపోయారంటే ఆయనలో ఏదో ఒక మంచి చేయాలనే ఆలోచనతోనే కనెక్ట్ అయ్యారు. అది డెఫినెట్గా అది ఆయనకి రాజకీయంగా ఉపయోగపడింది. సినిమాల్లో డెఫినెట్గా ఆయన సూపర్ స్టార్. ఆయన్ని కొట్టేవాళ్ళే లేరని చెప్పాలి. ఆయన నిజంగా ఇంకా ఆ కెరియర్ని కంటిన్యూ చేసి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో పాన్ ఇండియా స్టార్లు ఇప్పుడు కాదు, ఇప్పుడు అయిపోయాడు. ఎందుకంటే ఆయనకి నార్త్లో కూడా అంత అవకాశాలు ఉన్నాయి. హిందీ మాట్లాడగలుగుతారు, హిందీ మీద పట్టు ఉంది. మరాఠీ కానీ, కన్నడం కానీ, మలయాళం కానీ, తమిళ్ కానీ మాట్లాడగలిగేటువంటి, అంటే ఓన్గా తీసుకునేటువంటి స్థాయి ఉంది. సో డెఫినెట్గా ఆయన అప్పట్లోనే పొలిటికల్ నిజంగా ఇప్పుడంటే అనిపించింది, అప్పుడే ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఓకే. ఇప్పుడు సినిమాలు రాజకీయాలకు వచ్చేటప్పటికి ఆయన సినిమాలు చేయాలి. దాని నుంచి వచ్చేటువంటి ప్రధాన ఆదాయమే ఇప్పుడు రాజకీయంగా ఆయన నడవటానికి, కుటుంబానికి, రాజకీయంగా ఎంతోమందికి హెల్ప్ చేయడానికి, ఎంతమందికి అటు కౌలు రైతులకు ఇచ్చినా, నిన్న మొన్న ఏదో పంచాయతీలకు ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా సరే ఆ డబ్బులే, ఆయనకి వేరే ఆదాయం అంటూ లేదు. సో డెఫినెట్గా రాజకీయంగా చాలామంది అంటే నేను నిలబడలేనటువంటి ఎన్నో పార్టీలు చూసాం. ఆ పార్టీలకి ధీటుగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఒక పార్టీని ఇన్ని సంవత్సరాలు నడుపుకుంటూ, నిజాయితీ గల నాయకులను తయారు చేసుకుంటూ డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. అంటే 100% స్ట్రైక్ రేట్ సంపాదించారు. అంటే అంత ఈజీ కాదు. ఎంతోమంది చేయలేకపోయారు. ఇప్పుడు అలా కమల్ హాసన్ ఉన్నారు, ఆయన ఏమైనా చేయగలిగాడ? పార్టీ పెట్టారు, తీసుకెళ్ళి పార్టీ కలిపేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఇప్పుడున్న విజయ్ గారు కూడా ఇదంత ఈజీ కాదు, మనం 1 year అయింది, మనం ఈ 1 year నడపలేకపోతున్నాం, ఇన్ని సంవత్సరాలు నడపాలి, మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఒక పార్టీ మీటింగ్ కండక్ట్ చేయాలంటే చిన్న విషయం కాదు, కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది. ఆయన మెయింటెనెన్స్, బయటకు తిరిగేటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఫండ్స్ రాకుండా, ఎవరి దగ్గర నుంచి అడగకుండా, అడిగితే అవతల వ్యక్తులు ఏం చెప్తే అది మనం చేయాలి. అడిగి సీట్ ఇమ్మంటే ఇవ్వాలి, రేపు అధికారంలోకి వస్తే ఏ కాంట్రాక్ట్ ఇమ్మంటే ఇవ్వాలి, వాళ్ళకి తగ్గట్టుగా మనం పని చేయాలి. అందుకని పవన్ కళ్యాణ్ గారు అవన్నీ చేయకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఒకటి గమనించారు హరీష్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఫస్ట్ ఫోకస్ చేసింది రోడ్లపైనే. ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చింది రోడ్లపై? రోడ్లపై కన్నా ఇప్పుడు గత 5 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రోడ్లనే అనలేం. ఎందుకంటే పురావస్తు తవ్వకాల్లో బయటపడినట్టు ఎప్పుడో ఒక బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉండేటువంటి రోడ్లన్నీ కూడా బయటపడిపోయినాయి ఒక్క 5 ఏళ్లలో. సో అవి రోడ్లనే చెప్పడం కన్నా ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నటువంటి రోడ్లనే ఇప్పటివరకు కంటిన్యూ చేసుకొచ్చారు అనిపించుకునేలా ఉన్నాయి. సో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ఆయన శాఖలో ఉండేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా పల్లెటూరులో కనెక్టివిటీ రోడ్స్ అనేవి. సో వాటి మీద ప్రధానంగా పెట్టారు. ముఖ్యంగా ఆయన పంచాయతీల్లో కన్నా ఎక్కువ అడవికి సంబంధించినటువంటి అడవి బిడ్డల్ని, గిరిజన ప్రాంతాలని, వీటిని ఎక్కువ అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకు అంటే గిరిజనుల్లో ఎక్కువగా అరకు, పాడేరు, ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ ఏరియాలో అంతా కూడా గంజాయి సాగుకి అలవాటు పడిపోయారు. దాదాపు 10,000 ఎకరాల నుంచి 15,000 ఎకరాలు అక్కడ గంజాయి సాగు చేశారు గత 5 ఏళ్ళుగా. దానివల్ల వాళ్ళకి ఇంక వేరే ఆదాయం లేక దాని మీదే ఉండి ఎవరన్నా దాని గురించి ఎవరన్నా మాట్లాడటానికి వచ్చినా వాళ్ళని భయపెట్టి పంపించేసేవాళ్ళు. గత ప్రభుత్వాలు వాళ్ళు పెంచడానికి చాలా బలంగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళు అక్కడ పెంచుతూ దాని నుంచి సంపాదించుకోవడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందాక ఎంతోమంది యువత, చెప్పాను కదా, చదువుకుని వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేక ఆ గంజాయికి అలవాటు పడిపోయి ఆంధ్రాలో ఏ మారుమూల పల్లెటూరుకి వెళ్ళినా సరే గంజాయి దొరుకుతుంది అంటే దానికి కారణం ప్రధానంగా అరకు, పాడేరు ఏరియాలో ఉన్నటువంటిది. రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్
అల్లూరు జిల్లా వైపే చూపించారు, ఇక్కడ నుంచే వస్తుంది అని. తెలంగాణలో దొరికినా, కర్ణాటక దొరికినా, తమిళనాడులో దొరికినా, ఎక్కడ దొరికినా దానికి కారణం అది. అందుకని ప్రధానంగా వాళ్ళని టార్గెట్ చేసి మీరు రండి, బయటికి రండి, మీకు టూరిజంలో మంచి అవకాశాలు ఇస్తాం, కాఫీ తోటకి మీ కాఫీకి, అరకు కాఫీకి మంచి బ్రాండ్ ఇచ్చి ప్రమోట్ చేస్తాం, ఇంకా మంచి అవకాశాలు ఇస్తాం, టూరిజంగా మంచి డెవలప్ చేద్దాం, మీరు బయటకు వస్తే చాలా అద్భుతాలు చేయొచ్చు, మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీద్దాం, ఎంతోమంది మీరు చదువుకోవడానికి మీకు రోడ్లు లేవా, రోడ్లు ఇప్పిస్తా, కరెంట్ లేదా, కరెంట్ ఇప్పిస్తా, ఏం కావాలి అన్ని రకాలుగా వాళ్ళకు ఒక కుటుంబ సభ్యుల్లా ఆయన అయిపోయి వాళ్ళలో ఎలా చెప్తే వాళ్ళు వింటారు, ఏం చెప్తే వింటారు. అంటే వాళ్ళు బాగుపడటమే కాదు, వాళ్ళ వల్ల ఎంతోమంది జీవితాలు రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం ఆ గంజాయి పంట నుంచి బయటకు, అదే గంజాయి నుంచి బయటకు వస్తున్నారంటే డెఫినెట్గా ఆ ఫలితాలన్నీ, ఆ ఫలాలన్నీ బయటకు వచ్చినట్టుగా. సో దాని మూలాల దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆ మూలాలని ఆపడానికి కల్మషం లేనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఏది చెప్పినా వింటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు. కానీ ఒక మంచి వైపు నడిపించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక బలంగా వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుడు అయిపోయి నిన్న మొన్న మామిడి పళ్ళు కూడా పంపించి ఆ ఊరికి, అంటే నా సాధారణంగా ఎవరికి పంపించరు ఆయన సినిమా హీరో సెలబ్రిటీస్కు, ఆయన సొంత స్నేహితులకు మాత్రమే పంపిస్తారు. ఆయన ఆ విలేజ్కి ఎందుకు పంపించారంటే అక్కడి నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే తిరిగి ప్రేమించడం ఆయన్ని. అంటే కల్మషం లేనటువంటి వ్యక్తుల మధ్య ఒక కల్మషం లేనటువంటి ఒక నాయకుడు వెళ్తే వాళ్ళకి ఒక బాండింగ్, వాళ్ళు ఏది చెప్పినా సరే వినాలి, మంచి వైపు రావాలి, దీన్ని వాళ్ళని తీసుకొద్దామనే ఉద్దేశంతో చేశారు. సో డెఫినెట్గా దాంట్లో సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ నాకు తెలిసి 0 అయిపోయిందని కూడా అంటున్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా గంజాయి పండించడం నుంచి బయటకు వచ్చేసారు. వాళ్ళు బయటకు రావడంతో పాటు రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో చాలామంది యువత దాని నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే, ఇంకోటి హరీష్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే పాలిటిక్స్లో చాలా బిజీగా ఉన్నారు అండ్ ఇప్పుడు లైన్గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే షూట్లో పాల్గొనడం అయితే జరుగుతుంది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 3 మూవీస్ అప్డేట్ ఉన్నాయి. ఫర్దర్గా ఇంకా మూవీస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా, అక్కడితో ఎండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అభిమానులకైతే. డెఫినెట్గా ఆయన సినిమాలు అయితే ఇచ్చిన కమిట్మెంట్స్ అయితే పూర్తి చేస్తారు. అది సురేందర్ రెడ్డి గారి సినిమా వరకు నాకు తెలిసి అయితే కన్ఫామ్గా ఉంది. ఆ తర్వాత అయితే ఆయన ఇంకేం కమిట్ అవ్వలేదు. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ చేశారు, ఓజీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఆ తర్వాత డెఫినెట్గా సురేందర్ రెడ్డి గారితో ఇది అయిపోద్ది. ఇంకా ఇక్కడ వరకు అయితే ఉన్నాయి. ఆ తర్వాత చేయడం అంటే ఆయన ఇంకొక థాట్ వైపు, అది గతంలో కూడా ఉంది, సినిమా ప్రొడక్షన్ వైపు ఆయన వెళ్ళాలి, ప్రొడ్యూసింగ్ చేయాలి. ఆ ద్వారా ఆయన డైరెక్ట్గా సినిమాలు చేయకపోయినా దాని ద్వారా అయినా సరే డబ్బులు వస్తాయి అనేది ఉంది. అది త్రివిక్రమ్ గారితోనూ కలిసి చేయాలనేది ఉంది. సో మైబీ నాకు తెలిసి ఈ సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత ఈ లోపే అది మొదలు పెడతారేమో అని అనిపిస్తుంది. త్వరలోనే అకిరానందన్ ఏమన్నా ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మేబీ తెలిస్తే. అందరూ కోరిక అది, ఎందుకంటే ఆ కట్అవుట్ మామూలుగా లేదు. ఒక ప్రభాస్ ఎంట్రీ తర్వాత ప్రభాస్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆ తర్వాత అలాంటి కాంబినేషన్ మళ్ళీ అకిరాలోనే కనిపిస్తుంది. నిన్న హెలికాప్టర్ దిగుతూ 2 పిల్లల్ని వేసుకుని పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక ఆర్మీ సోల్జర్ టైప్లో కనిపించిన కట్అవుట్ ఉంది. అసలు ఆ రేంజ్లో ఒక సినిమా మీద స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి లేని లోటు స్క్రీన్ కనిపించాలంటే అది అకిరా వల్ల అవుతుందేమో అనిపించింది. ఓకే, సో డెఫినెట్గా తను రావాలని కోరుకున్నాం, బట్ ఇప్పుడైతే కనిపించట్లేదు. ఓకే, కొంచెం తను కూడా ట్రైన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. మేబీ ఈ 2-3 సంవత్సరాల్లో ఏమన్నా ఉండొచ్చు. బట్ ఈ ఎలక్షన్స్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే లోపే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన వెళ్ళటం కూడా ముఖ్యం. అదే చెప్తున్నాను కదా, అంటే ఆయన నుంచి వచ్చే డబ్బులు ఈయన ఏదో తింటాడా ఇంకోటి అంటే ఆయనకి అలాంటిది ఉండదు. బట్ కాకపోతే ఏంటంటే ఎంతో కొంత చేదోడు వాదోడుగా తండ్రికి ఒక నిలబడతాడు, తన ఆశయాల్లో నిలబడతాడు, తన కష్టాల్లో నిలబడతాడు అనే హోప్ అయితే ఉంటుంది కదా. సో అలా రకంగా రావాలి. ఇంకోటి చాలామంది అభిమానులు ఏమంటున్నారంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మళ్ళీ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు అండ్ ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమాతో కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అనేసి చెప్తున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఈ సినిమా ఎన్ని డేట్స్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల కలెక్షన్స్కి ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి కూడా అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే డెఫినెట్గా కొంతవరకు ఇది చాలామంది ఏమన్నారంటే దాని మీద కాంట్రవర్షియల్ కావచ్చు, సినిమాని తక్కువకి అమ్మేశారనో, ఇంకొకటనో, కొనడానికి ఎవరో రాలేదనో, ఇవన్నీ చాలా జరిగాయి. బట్ వన్స్ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేశారో ఒక్క దెబ్బతో
మొత్తం అంతా ఎవరు ఎన్ని వాగిన నోళ్ళు అన్నిటికీ కూడా ట్రైలర్తో చాలా బలమైనటువంటి సమాధానం ఇచ్చారు డైరెక్టర్ గారు. ఎందుకంటే ఆయన పర్టికులర్గా కూర్చుని ప్రతి ఫ్రేమ్ని కట్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. అంత బలంగా ఆ ట్రైలర్ని కట్ చేయబట్టి సినిమా మీద హైప్స్ చాలా బాగా పెరిగిపోయింది. సో సినిమా ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫైనాన్షియల్ ఎంతవరకు దాన్ని తీసుకువెళ్ళాలో ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయింది. సినిమా ఒక రేంజ్లో రిలీజ్ అవ్వబోతుంది. కలెక్షన్స్ ఇప్పటికే ఓటీటీ కావచ్చు అన్నీ కూడా మనం ఎంతవరకు ఇవ్వాలో దానికన్నా ఎక్కువ ఇచ్చే కొన్నట్టుగా తెలుస్తుంది. సినిమా కూడా ఇంకొకటి ఏఎం రత్నం గారు అంత ఆయనకు ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో 90% సక్సెస్ రేట్ కూడా కాదు, సక్సెస్ కన్నా బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ ఆయన. ఆయన ఒక సినిమా స్టోరీని పట్టుకున్నారు అంటే అంత ఈజీగా ఆయన ఒప్పుకోడు. ఏదైనా సరే సినిమా ఎలా పడితే అలా తీయటానికి చూసుకోడు. దాన్ని బాగుందా అంటే బాగుందంటేనే చేస్తాడు ఆయన. ఆ స్టోరీ అంత బలంగా ఉంటేనే చేస్తాడు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తితో చేస్తున్నారంటే ఆలోచించాలి. సో ఆయన జడ్జిమెంట్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నమ్ముతారు. ఆయన జడ్జిమెంట్ చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇప్పటివరకు ఫెయిల్ అయినటువంటి సందర్భమే లేదు. సో ఆయన మళ్ళీ రీసెంట్గా నిన్న మొన్న కూడా ఇచ్చారు. సో నేను ఒకసారి జడ్జి చేశాను అంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి, ఈ సినిమా చరిత్ర సృష్టించబోతున్నారు. సో ఆయన జడ్జిమెంట్కి నాకు నమ్మకం ఉంది. అంత ఈజీగా ఏం ఉండదు. ఓకే. ఒక ఇంకోటి హరీష్ గారు, చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా డైరెక్షన్ చేయాలని చాలామంది డైరెక్టర్స్ వెయిట్ చేస్తుంటారు. అలాంటిది హరిహర వీరమల్లు సినిమాకి ఫస్ట్ డైరెక్షన్ చేసింది క్రిష్ జాగర్లమూడి గారు. మేబీ ఏ రీజన్ వల్లనో ఏంటో మరి తెలియట్లేదు, కానీ తర్వాత జ్యోతి కృష్ణ గారు అయితే డైరెక్షన్ చేయడం జరిగింది. సో అసలు క్రిష్ జాగర్లమూడి గారు సైడ్ కావడానికి కారణం ఏంటంటారు? ఆయన పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ఆ టైంలో ఆయన వ్యక్తిగత మ్యారేజెస్ విషయాల్లో ఇట్లో అట్లో చాలా ఇష్యూస్ వచ్చాయి. ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయలేకపోయాడు ఫస్ట్ది. ఇంకొకటి ఏంటంటే తర్వాత కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావటం, ఇక్కడ ఎక్కువ గ్యాప్ రావటం, దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం, తర్వాత దీన్ని ఏం చేయాలో తెలియక మధ్యలో మన జ్యోతి కృష్ణ గారిని తీసుకొచ్చి ఆయన కొంచెం డెవలప్ చేయటం, ఆయన కూర్చోబెట్టడం, అంటే ఇది కావాలని వెళ్ళిపోయింది ఏం కాదు. మీకు ఎక్కడా కూడా కృషి గారి మీద ప్రొడ్యూసర్ కానీ కళ్యాణ్ గారు కానీ ఎవ్వరూ ఒక మాట అనలా. ఎందుకు అంటే ఆ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంది. మీరు ఇప్పటికీ సినిమా పోస్టర్ మీద కృషి గారి పేరు కూడా ఉంటుంది. సో వాళ్ళ మీద ఎటువంటి ఇష్యూస్ లేవు. ఆయన వ్యక్తిగత విషయాల వల్ల వెళ్ళిపోయారు తప్ప దాన్ని వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, అంతే తప్ప ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. సో డెఫినెట్గా జ్యోతి కృష్ణ గారు కూడా ఒక మంచి కమ్బ్యాక్ అని అనాలి. గతంలో సినిమాలు ఎలా ఉన్నా ఎలా పోయినా కానీ ఈ సినిమా మీద ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఆయన కోసం ఒక బలంగా ఆయన కోసం పనిచేసుకున్నాడు చెప్పాలంటే. ఆయన ప్రూవ్ చేసుకోవటం ఇది చాలా అవసరం. అది ఆయన ఈసారి ఈ సినిమా మీద అంత ఎఫెక్ట్ పెట్టాడు. సో డెఫినెట్గా ఆయన రిజల్ట్ బాగానే వస్తుందని అనుకోవాలి. అది మనం ట్రైలర్లోనే అర్థమైంది. ఓకే.